ఆంధ్రప్రదేశ్ రాష్ట్రభ రవాణా శాఖ, ఒంగోలు వారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జీఎస్టీ తగ్గింపు అవగాహన ర్యాలీ చీమకుర్తిలోని పోలీస్ స్టేషన్ వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యుత్ శాఖ అధికారులు 60 మంది సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రెండు 2022కు ముందు వాడుకలో ఉన్నటువంటి వస్తువుల మీద కానివ్వండి లేదా సర్వీసెస్ మీద కానివ్వండి రకరకాల పేర్లతో రకరకాల ట్యాక్స్లు ఉంటాయి. 1 జూలై 2022 నుంచి కూడా ఈ యొక్క ట్యాక్సెస్ అన్నిటిని రకరకాలైన ట్యాక్సెస్ అన్నిటిని కూడా సమీక్షించి ఒక ఏకీకృత విధానానికి తీసుకొచ్చి జిఎస్టీ గూడ్స్ సర్వీసెస్ అండ్ ట్యాక్స్ అనే ఒక పేరు కింద ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి రకరకాల వస్తువుల మీద ప్రొడక్ట్స్ మీద సర్వీసెస్ మీద ఉన్నటువంటి రకరకాలైనటువంటి ట్యాక్సెస్ అన్నిటినీ కూడా జిఎస్టీ అనే ఏకీకృత విధానంలోకి తీసుకువచ్చి ఒక 4-5 స్లాబ్లుగా ఫిక్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ స్లాబ్లు 5%, 12%, 18%, 28% అట్లా రకరకాల స్లాబ్స్ ఉండేవి. రమారమి ఒక 3-4 సంవత్సరాల తర్వాత మొన్న సెప్టెంబర్ 22వ తారీఖు సెప్టెంబర్ 2025న మళ్ళా ఇటువంటి రకరకాల స్లాబుల్లో ఉన్నటువంటి పన్ను యొక్క రేట్స్ కూడా సమీక్షించి చాలా అన్ని ప్రొడక్ట్స్ యొక్క రేట్లను కూడా తక్కువ స్లాబ్లో ఫిక్స్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా ట్యాక్సెస్ని తగ్గించినప్పుడు చేకూరుతున్నటువంటి యొక్క ఎకనామిక్ బెనిఫిట్ని వినియోగదారులకి సర్వీసెస్ పొందే వాళ్ళందరూ కూడా వాళ్ళకే చెందాలా, వినియోగదారులకే చెందాలి అనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి గత 30 రోజుల నుంచి వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఆ శాఖల యొక్క అధికారుల ద్వారా ఈ జిఎస్టీ రేట్స్ ఇంతకుముందు ఎంత ఉన్నాయి, అసలు జిఎస్టీ రేట్స్ అండ్ ట్యాక్సేషన్ రేట్స్ అంటే ఏంటి, ఇంతకుముందు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు తగ్గినవి ఏ విధంగా ఉన్నాయి, ఈ తగ్గటం వల్లనే ఫైనాన్షియల్గా ఎంత బెనిఫిట్ పొందుతుంది అనే విషయాల మీద అన్ని రకాల ప్రొడక్ట్స్ అంటే నాట్ ఓన్లీ వెహికల్స్ కానివ్వండి లేదా గ్రాసరీస్ కానివ్వండి వీటన్నిటి మీదే కాదు వాడుకలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ వీటన్నిటి మీద కూడా ట్యాక్స్ రేట్స్ తగ్గించారు. ఈ విధంగా తగ్గినప్పుడు వనగూరుతున్నటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ వినియోగదారులకి చెందాలనే ఉద్దేశంతో గత 30 రోజుల నుంచి కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఒక ఆటోమొబైల్ ప్రొడక్ట్స్ అండ్ ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. మేము ఎన్ని ప్రోగ్రాములు చేసినా ఏది చేసినా మా యొక్క ఉద్దేశం ప్రభుత్వాధికారులు కానివ్వండి లేదా ప్రభుత్వాల యొక్క ఉద్దేశం ఒకటే, ఈ ట్యాక్స్ రేట్స్ తగ్గించడం మూలాన జరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ షుడ్ రీచ్ టు ద కామన్ పర్సన్ ఆర్ ద కామన్ యూజర్. అందుకనే మేము 30 రోజుల భారీ ఎత్తున కార్యక్రమాలని చేపట్టాము. మరి ఈ కార్యక్రమాల ద్వారా మేము చేపడుతున్న ప్రోగ్రామ్స్ ద్వారా కూడా వినియోగదారులందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే మీరు ఏదైనా, ఎందుకంటే ట్యాక్స్ తగ్గించి చాలా రీసెంట్గా ఇట్స్ నాట్ ఈవెన్ 1 మంత్ కూడా కాలేదు కాబట్టి మరి ఈ విధంగా ట్యాక్స్ తగ్గించినప్పుడు ట్యాక్స్ తగ్గినాయి అని వినియోగదారులు అందరూ తెలుసుకుని వారు ఏదన్నా ఒక ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు కానివ్వండి ఒక సర్వీసులు పొందడానికి వెళ్ళినప్పుడు కానివ్వండి ఎటువంటి మొహమాటం లేకుండా ఆ యొక్క సర్వీస్ ప్రొవైడర్ని కానివ్వండి లేదా ఆ ప్రోడక్ట్ అమ్ముతున్న వ్యక్తిని, బాబు ఈ ప్రోడక్ట్ ఇంతకుముందు ఏ జిఎస్టీ స్లాబ్లో ఉంది, రీసెంట్గా తగ్గించారంట కదా, ఇప్పుడు ప్రజెంట్గా ఏ స్లాబ్లోకి వచ్చింది, ఎంత రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత తగ్గింది, దీని మూలన మాకు ఎంత ప్రయోజనం వనగూరుతుంది అనే విషయాలు చాలా క్లియర్గా మీరు ఒక వస్తువు కొనేటప్పుడు దాని క్వాలిటీని ఏ విధంగా అయితే మనం చూస్తామో అంతకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్నిచ్చి ఎంత తగ్గింది ఫైనాన్షియల్గా అనే విషయాన్ని తెలుసుకుని మరి దానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ మీకు అందుతుందా లేదా అని మీరు నిర్ధారించుకున్న తర్వాతే ఆ యొక్క ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ పొందాలని చెప్పి మేము కోరుతున్నాం. నమస్కారం, నా పేరు ఆర్ మోహన్ రావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏపీసీపీడీసీఎల్ చీమకుర్తి. కలెక్టర్ గారు ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పథకంలో భాగంగా మా ఎలక్ట్రిసిటీ వారిని 18వ తారీఖు అన్ని కాన్స్టిట్యున్సీలో ఈ సూపర్ సేవింగ్ సూపర్ జిఎస్టీ ప్రోగ్రాం గురించి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయమన్నారు. మా ఎస్సీ గారు ఆదేశాల మేరకు అలాగే మా డిఈ గారి ఆదేశాల మేరకు సంతోతులపాడు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము చేమకుర్తి మండలంలో ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈ యొక్క ప్రోగ్రామ్ని మా ఇద్దరు ఏఈలు చేమకుర్తి ఏ గారు మరిచెట్లపల్లి గారి యొక్క సహకారంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం.
ఇప్పటివరకు ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ మీద అమౌంట్స్ విద్యుత్ శాఖ తరపున ఇంతకుముందు సోలార్ ప్యానెల్స్ ఇంతకుముందు 18% స్లాబ్లో ఉండేది, ఇప్పుడు 12% స్లాబ్లోకి వచ్చింది. అంటే ప్రతి ₹1,00,000కి ₹7,000 తగ్గుతుంది. అలాగే 2 లక్షలకి అయితే ₹14,000 తగ్గుతుంది. ఈ సోలార్ ప్యానెల్స్ ఇంతకుముందు 3 కిలోవాట్స్ పెట్టుకుంటే ₹78,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తూ ఉండేది. ఆ ₹78,000తో పాటు సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలంటే ₹2,10,000 అలాగా అమౌంట్ కలెక్ట్ చేసేవాళ్ళు. ఈ జిఎస్టీ 18% నుండి 12% రావడం వల్ల ప్రతి వినియోగదారుడికి ₹14,000 దాకా అమౌంట్ తగ్గుతుంది. ఆ ₹2,10,000 14,000 తగ్గించి ఇంకా సబ్సిడీతో పాటు ఈ అమౌంట్ కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారులందరూ సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని అందరూ ఈ యొక్క PM సూర్యగారి పథకాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క చేమకుర్తి భాగంగా మేము ఇప్పుడు ర్యాలీ నిర్వహిస్తున్నాము విద్యుత్ శాఖ తరఫున. ఈ యొక్క ర్యాలీని అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాను.